ప్రభునాన్న మీ అందరికి శలం ప్రియ సహోదరి సల్లారా. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే 2 రాజుల గ్రంథము 13వ అధ్యాయము 4-5 వచనములు. అయితే యెహోయాహాజు యెహోవాను వేడుకొనగా యెహోవా సిరియా రాజు చేత బాధ నొందిన ఇశ్రాయేలీయుల వారిని కనికరించి అతని మనవి అంగీకరించెను. హల్లెలూయా. ప్రియ సహోదరి సల్లారా, యెహోయాహాజు విజయం కొరకు ప్రార్థన చేశాడు. సిరియా రాజు చేత బాధలు పొందిన ఇశ్రాయేలీయుల మీద కనికరపడమని యెహోయాహాజు మొరపెట్టాడు. ప్రియ సహోదరి సల్లారా, యెహోయాహాజు విజయం కొరకు ప్రార్థన చేశాడు. విజయం కొరకు యెహోయాహాజు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతని మనవి ఆలకించి అంగీకరించి ఇశ్రాయేలీయుల వారిని రక్షించుట కొరకు దేవుడు ఒకరిని అక్కడ నియమించాడు. ఇక్కడ సిరియా రాజు చేత బాధ నొందిన ఇశ్రాయేలు ప్రజలు కాపాడబడ్డారు అంటే యెహోయాహాజు చేసిన ప్రార్థన వల్ల. ప్రియ సహోదరి సోదరా, విజయం కొరకు అతను ప్రార్థన చేశాడు. అతను విజయం పొందడానికి కారణం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు విడిపించబడడానికి కారణం ఏంటంటే యెహోయాహాజు చేసిన ప్రార్థన. ప్రియ సహోదరి సోదరా, దేవుడి రోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనం విజయం కోసం మొరపెట్టేవారిగా ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఎంతగానో సిరియా రాజు ఇశ్రాయేలు ప్రజల్ని ఎంతగానో బాధ పెట్టాడు, వారు కృంగిపోయేలాగా చేశాడు. కానీ దేవుడు ఏం చేశాడండి, యెహోయాహాజు చేసిన ప్రార్థన ఆలకించి అంగీకరించి అతనికి దేవుడు విజయాన్ని అనుగ్రహించాడు. కనుక మనము విజయం కోసం మొరపెట్టే వారిగా ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. శత్రువుపై విజయం కొరకు మనము మొరపెట్టే వారిగా ఉండాలని యెహోయాహాజు చేసిన ప్రార్థన ద్వారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, 1వ దినవృత్తాంతాల గ్రంథము 5వ అధ్యాయం 20వ వచనము. యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా ఆయన మీద వారు నమ్మకముంచినందున ఆయన వారి మొర ఆలకించెను. 21వ వచనం. గనుక వారిని జయించుటకు వారికి సహాయం కలిగెను. హగ్రీయులను వారితో ఉన్న వారందరూ వారి చేతికి అప్పగింపబడిరి. వారు 70,000 ఒంటెలను, పశువులను, 2,50,000 గొర్రెలను, 2,000 గాడిదలను, 1,00,000 జనమును పట్టుకొనిరి. 22వ వచనం. యుద్ధమందు దేవుని సహాయము వారికి కలుగుట చేత శత్రువు అనేకులు పడిపోయిరి. తాము చెర తీసుకొని పోవడు వరకు రూబేనీయులను, గాదీయులను, మనష్షే అర్ధగోత్రము వారును వీరి స్థానములయందు కాపరముండిరి. హల్లెలూయా. రూబేనీయులు విజయం కొరకు మొరపెట్టారు. రూబేనీయులు యుద్ధమందు దేవునికి మొరపెట్టారు. ప్రియ సహోదరి సోదరా, వారు చేసిన ప్రార్థన విశ్వాసంతో వారు చేశారు కాబట్టి దేవుడు వారి ప్రార్థన ఆలకించి వారికి ఉన్నతమైన విజయాన్ని అనుగ్రహించాడు. 21వ వచనంలో చూసినట్లయితే వారు జయించుట కొరకు వారికి సహాయం కలిగెను. మనం విజయం పొందాలి అంటే మనకి దేవుని సహాయం మనకు అవసరం అని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, రూబేనీయులు విజయం కొరకు మొరపెట్టారండి. వారు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడని వారు విశ్వసించారు కాబట్టే దేవుడు వారికి సహాయం చేసి వారికి విజయాన్ని అనుగ్రహించాడు. రూబేనీయులు జయించుట కొరకు వారికి సహాయం కలిగెను. దేవుని వలన విశ్వాసంతో వారు ప్రార్థన చేశారు కాబట్టే వారు విజయాన్ని పొందుకోగలిగారు. ప్రియ సహోదరి సోదరా, దేవుడు మేము చేసిన ప్రార్థన ఆలకించాడు, అంగీకరించాడు అని వారు విశ్వసించారు కాబట్టే దేవుడు వారి ప్రార్థన ఆలకించి వారికి ఉన్నతమైన సహాయాన్ని అనుగ్రహించి వారికి ఉన్నతమైన విజయాన్ని వారు పొందుకోవడానికి దేవుడు కృప చూపించాడు. ప్రియ సహోదరి సోదరా, మనం విజయం పొందాలి అంటే మనము విశ్వాసంతో ప్రార్థన చేసేవారుగా ఉండాలి. దేవుడు మన ప్రార్థన ఆలకించాడు అని నిరీక్షణగా ఎదురు చూసేవారుగా ఉండాలి. ఈ లోకంలో మనుషులు చేసే సహాయం వల్ల మనం విజయం పొందుతామో లేదో తెలియదు, కానీ మనం విశ్వాసంతో దేవునికి ప్రార్థన చేసినట్లయితే దేవుడు మన ప్రార్థన ఆలకించి అంగీకరించి ఆయన మనకు సహాయం చేసినట్లయితే మనము ఉన్నతమైన విజయాన్ని పొందుతామని
రూబేనీయులు చేసిన ప్రార్థన ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, 2వ దినవృత్తాంతాల గ్రంథము 13వ అధ్యాయం 14వ వచనము. యూదావారు తిరిగి చూచి యోధులు తమకు ముందును వెనుకను ఉన్నట్టు తెలుసుకొని యెహోవాకు ప్రార్థన చేసిరి. యాజకులను బూరలు ఊదిరి. అబియా సైన్యము ఇక్కడ విజయం కొరకు ప్రార్థన చేశారు. వారు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి అంగీకరించాడు. విశ్వాసంతో వారు బూరలు ఊదారు. అబియా సైన్యం విజయం కొరకు ప్రార్థన చేశారు. వారు విశ్వాసంతో బూరలు ఊదారు. ప్రియ సహోదరి సోదరా, విజయం పొందాలి అంటే మనము దేవుని స్తుతించేవారుగా, దేవుని గణపరిచేవారుగా, దేవుడు మా జీవితంలో కార్యం చేస్తాడు అని విశ్వసించి ముందుకు సాగేవారుగా ఉండాలని దేవుడు అబియా సైన్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అబియా సైన్యం విజయం పొందుకున్నారు అంటే వారు విజయం పొందడానికి ముందుగానే దేవుని స్తుతించే విశ్వాసం కలిగి ఉన్నారు కాబట్టి వారు విజయాన్ని పొందుకోగలిగారు. మనము స్తుతించేవారుగా, దేవుడి కృతజ్ఞతలు తెలిపేవారుగా ఉన్నట్లయితే విజయాన్ని పొందుకోవడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు, మన ప్రార్థన ఆలకిస్తాడని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, 2వ దినవృత్తాంతముల గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనం. ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయం చేయుము. నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరుచున్నాము. యెహోవా, నీవే మా దేవుడవు. నరమాతృలను నీ పైన జయమునొందనీయకుము అని ప్రార్థింపగా ఆసా గారు ఇక్కడ శ్రేష్టమైన ఉన్నతమైన ప్రార్థన చేశారు. విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరు లేరు. ఆసా ప్రవక్త అంటున్నాడండి, విస్తారమైన జనాలు ఎంతమంది ఉన్నా వారిని ఓడించడానికి బలము లేని వారమైన మాకు సహాయం చేయడానికి నీవు తప్ప ఎవరు లేరు అని ఆసా గారు ప్రార్థనలో కూడా దేవుడి పట్ల ఎంతగానో విధేయతతో, తగ్గింపుతో దేవుడి దగ్గర వేడుకుంటున్నాడు. ఆసా గారు ఏమంటున్నారంటే, మా దేవా యెహోవా, మాకు సహాయం చేయము. నిన్నే నమ్ముకొని ఉన్నాము. ఈ నామమును బట్టి ఈ సైన్యంను ఎదిరించుటకు మేము బయలుదేరుచున్నాము అని ఆసా ప్రవక్త విజయం కొరకు ప్రార్థన చేశాడు. ప్రియ సహోదరి సోదరా, మనము మన జీవితంలో విజయం కొరకు ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఆసా ప్రవక్త ఏమన్నాడండి, ఇంత గొప్ప సైన్యాన్ని ఎదిరించటానికి బలం లేని మాకు సహాయం చేయగలిగిన వాడు నీవే, అంటే దేవుడే. జీవితంలో అది ఒక పనిలో విజయమైన, శత్రువుపై విజయమైన, దేంట్లో మనం విజయం పొందాలి అన్నా మనకి సహాయం చేయగలిగిన సమర్థుడు, బలవంతుడు, శక్తివంతుడు దేవుడే అని ఈ ప్రార్థన ద్వారా మనం తెలుసుకుంటాం. ప్రియ సహోదరి సోదరా, నిన్నే నమ్ముకుని ఉన్నాం. మేము మనుషుల్లో, స్నేహితుల్లో, బంధుమిత్రుల్లో మేము నమ్ముకోలేదు ప్రభువా, నిన్నే నమ్ముకున్నాం. నీ నామమును బట్టియే ఆ సైన్యాన్ని ఎదిరించుటకు మేము బయలుదేరుచున్నామని విశ్వాసంతో ఆసా ప్రవక్త చేసిన ప్రార్థన ఆలకించి ఉన్నతమైన విజయాన్ని దేవుడు ఆయన కృప ద్వారా అనుగ్రహించాడు. ప్రియ సహోదరి సోదరా, మనము కూడా విజయం కొరకు మొరపెట్టేవారుగా ఉండాలి. విజయం కోసం మొరపెట్టే మనము విశ్వాసం కలిగి ఉండాలి. విజయం కోసం మొరపెట్టే మనము దేవునిపై ఆధారపడేవారుగా ఉండాలి. విజయం కోసం మొరపెట్టే మనము విశ్వాసాన్ని క్రియల్లో చూపిస్తూ దేవుడు చేసే కార్యం కోసం ఎదురు చూసేవారుగా ఉండాలి. విజయం కోసం మొరపెట్టే మనము దేవుడికి మొదటిగా మనం దేనిపై విజయం పొందాలో, ఏ శత్రువు పైన, ఏ పనిలో అయినా మనం విజయం పొందాలి అయినా ప్రతి దాని గురించి దేవుడి దగ్గర మనం విశ్వాసంతో మొరపెట్టి మనం విశ్వసించినట్లయితే, విశ్వాసాన్ని క్రియల్లో చూపించినట్లయితే దేవుడు ఆయన ఉన్నతమైన సహాయాన్ని మనకు అనుగ్రహించి మనం విజయం పొందడం కొరకు ఆయన మనకు కృప చూపే దేవుడిగా ఉంటారని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. యెహోయాహాజు
శత్రుపై విజయం కొరకు మొరపెట్టినప్పుడు దేవుడు ఆలకించాడు. రూబేనీయులు విజయం కోసం మొరపెట్టినప్పుడు దేవుడు ఆలకించాడు. అబియా సైన్యం విజయం కోసం మొరపెట్టినప్పుడు దేవుడు ఆలకించాడు. ఆసా విజయం కోసం మొరపెట్టినప్పుడు దేవుడు ఆలకించాడు. అనేక మంది పరిశుద్ధ గ్రంథంలో విజయం కోసం మొరపెట్టినప్పుడు దేవుడు వారి ప్రార్థన ఆలకించాడు. ఎందుకంటే వారు దేవుని విశ్వసించి దేవునికి మొరపెట్టారు. విశ్వాసాన్ని క్రియల్లో చూపించి దేవుడు ఖచ్చితంగా అక్కడ విజయాన్ని అనుగ్రహిస్తాడు అని వారు విశ్వసించి విశ్వాసాన్ని క్రియల్లో చూపించి దేవుడే వారికి దిక్కు, దేవుడే వారికి సహాయం చేయగలిగిన సమర్థుడు అని దేవుని మీద వారు ఆధారపడ్డారు. కాబట్టి వారు విజయం పొందుకోగలిగారు. ప్రియ సహోదరి సోదరా, మనము విజయం పొందాలి అంటే మనము దేవునికి మొరపెట్టేవారిగా ఉండాలి. మనం విజయం పొందాలి అంటే దేవుడు మనకి విజయాన్ని అనుగ్రహిస్తాడు అని మనం విశ్వాసంతో మొరపెట్టేవారిగా ఉండాలి. దేవుడిచ్చే విజయం కోసం ఎదురు చూసేవారిగా ఉండాలి. దేవుడిచ్చే సహాయం ద్వారానే మనం విజయం పొందుకునేవారిగా ఉండాలి. ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ యెహోయాహాజు విజయం పొందుకున్నాడు అంటే దేవుని సహాయం వలనే. రూబేనీయులు విజయం పొందుకున్నారు అంటే దేవుని సహాయం వలనే. అబియా సైన్యం విజయం పొందుకున్నారు అంటే దేవుని సహాయం వలనే. ఆసా విజయం పొందుకున్నాడు అంటే దేవుని సహాయం వల్లే. మన జీవితంలో మనం విజయం పొందుకోవాలి అంటే మనుషుల సహాయం వల్ల కాదు, కానీ దేవుని సహాయం ద్వారానే మనం విజయం పొందుకుంటాం. ప్రియ సహోదరి సోదరా, కనుక మనం విజయం కోసం విశ్వాసంతో ప్రార్థన చేసేవారిగా ఉండి దేవుని సహాయంతో మనం విజయం పొందుకోవాలని దేవుడి రోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ప్రార్థనతో ఈ ఉపదేశాన్ని మనం ముగించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి నాయన. అయ్యా నాయన తండ్రి, అయ్యా ఈరోజు వాక్యం ద్వారా నాయన తండ్రి అయ్యా అనేక విషయాల్లో నాయన తండ్రి అయ్యా మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి అయ్యా. యెహోయాహాజు నాయన తండ్రి అయ్యా శత్రుపై విజయం కొరకు నాయన తండ్రి అయ్యా మొరపెట్టినప్పుడు విశ్వాసంతో నాయన నువ్వు ప్రార్థన ఆలకించి నాయన తండ్రి శత్రుపై ఉన్నతమైన విజయాన్ని అనుగ్రహించి ఇశ్రాయేలు ప్రజలను రక్షించావు తండ్రి అయ్యా. అందుని బట్టి కృతజ్ఞతాస్తుతులు తండ్రి నాయన. రూబేనీయులు నాయన తండ్రి అయ్యా అయ్యా విజయం కోసం మొరపెట్టినప్పుడు విశ్వాసంతో నాయన తండ్రి అయ్యా నీవే వారికి సహాయం చేసి విజయాన్ని అనుగ్రహించావు తండ్రి. అందుని బట్టి కృతజ్ఞతాస్తుతులు తండ్రి నాయన. అబియా సైన్యం నాయన తండ్రి అయ్యా విజయం కోసం మొరపెట్టినప్పుడు నాయన తండ్రి అయ్యా విశ్వాసంతో నాయన వారు మొరపెట్టినప్పుడు నాయన వారికి ఉన్నతమైన విజయాన్ని అనుగ్రహించి వారి ప్రార్థన ఆలకించి నాయన తండ్రి అయ్యా వారికి సహాయం చేసావు తండ్రి. అందుని బట్టి కృతజ్ఞతాస్తుతులు తండ్రి అయ్యా. ఆశా ప్రవక్త నాయన తండ్రి అయ్యా విశ్వాసంతో నాయన తండ్రి మొరపెట్టి నీవే దిక్కు అని నాయన తండ్రి అయ్యా నీపై సంపూర్ణంగా ఆధారపడి నాయన తండ్రి అయ్యా అయ్యా నాయన తండ్రి అయ్యా నీ మీద నమ్మకి ఉంచి నాయన తండ్రి అయ్యా అయ్యా విజయం పొందడం కోసం నాయన తండ్రి అయ్యా 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 నాయన తండ్రి అయ్యా యుద్ధం చేసినప్పుడు నాయన తండ్రి అయ్యా ఆశా ప్రవక్త ప్రార్థన ఆలకించి అంగీకరించి ఉన్నతమైన సహాయాన్ని నాయన అనుగ్రహించి నాయన అతని విశ్వాసాన్ని బట్టి నాయన తండ్రి అయ్యా ఉన్నతమైన సహాయాన్ని అనుగ్రహించి నీవే ఉన్నతమైన విజయాన్ని నాయన ఆశా ప్రవక్తను అనుగ్రహించినందుకు నాయన అయా కృతజ్ఞతాస్తుతులు తండ్రి నాయన. అయ్యా నాయన తండ్రి మాలో అనేక మందిని నాయన తండ్రి అయ్యా మేము కూడా విజయం పొందడానికి నాయన తండ్రి అయ్యా మొరపెట్టే కృపను దయచేయండి తండ్రి. యేసునామములో ఉపవాస దినం నాయన తండ్రి అయ్యా ఏ ప్రార్థనల కోసం నాయన మొరపెడుతున్నామో నీ చిత్త ప్రకారం విశిష్ట ప్రకారం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మా ప్రార్థన ఆలకించి అంగీకరించి నీ వాక్ ద్వారా మమ్మల్ని స్వస్థపరిచి నాయన మేము కూడా నాయన తండ్రి మా జీవితంలో ఉన్నతమైన విజయాన్ని పొందుకోవడానికి నాయన మనుషుల సహాయం కాదు కానీ తండ్రి అయ్యా నీ సహాయం ద్వారా ఉన్నతమైన విజయాన్ని పొందుకోవడానికి నాయన తండ్రి అయ్యా విశ్వాసంతో ప్రార్థన చేసే హృదయాన్ని మాకు కూడా అనుగ్రహించండి తండ్రి అయ్యా. మేము కూడా నాయన తండ్రి అయ్యా సంపూర్ణంగా నీ మీద ఆధారపడి నాయన తండ్రి అయ్యా నీ కృప ద్వారా నీ ఇచ్చే సహాయం ద్వారా నాయన తండ్రి అయ్యా అయ్యా నాయన తండ్రి అయ్యా ఉన్నతమైన విజయాన్ని పొందుకోవడానికి రూప చూపించి నడిపించి సహాయం చేయమని సమస్తం తండ్రి దేవా నీ చిత్త ప్రకారం విశిష్ట ప్రకారం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మా జీవితంలో జరిగించి నడిపించి బలపరచమని నీవేళప్పుడు మాకు తోడుగా ఉండి సహాయం చేయమని యేసు నామములో యేసయ్య శక్తి కలిగిన నామములో ఈ చిన్ని ప్రాణి మంగారు పాదాలకు నీ కృపదార సమర్పిస్తూ అడిగడుకొని ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రభునామమున మీ అందరికీ షాలోమ్. ప్రియ సహోదరి సహోదరు